మనిషి ప్రశాంతత ఎందుకు కోల్పోతున్నాడు? పాయింట్ గమనిస్తే అందరికీ అన్నీ లేవు. పెళ్ళైన వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఒంటరిగా ఉంటే బాగుండు అని అనుకుంటారు. పెళ్ళి కాని వాళ్ళు ఏమనుకుంటారంటే నన్ను ఎవరన్నా ప్రేమిస్తే బాగుండు, నేను ప్రేమించబడితే బాగుండు అనుకుంటారు. పిల్లలు ఏమనుకుంటారంటే నేను త్వరగా పెద్దవాడిని అయిపోతే బాగుండు అని అనుకుంటారు. ముసలివాళ్ళు అయిపోయిన వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఇంకా చాలా యంగ్గా ఉంటే బాగుండు అని అనుకుంటారు. ఒంటరిగా ఉన్నవాళ్ళు ఏమనుకుంటారంటే నాకు ఒక కుటుంబం ఉంటే బాగుండు, అందరూ ఉంటే బాగుండు, నాకు రిలేషన్స్ ఉంటే బాగుండు అనుకుంటారు. అన్నీ ఉన్నవాళ్ళు, కుటుంబంతో ఉన్నవాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఒంటరిగా ఉంటే బాగుండు, నాకు ఎవరితో సంబంధం లేకుండా ఉంటే బాగుండు, నేను అడవిలోకి వెళ్ళిపోతే బాగుండు అని అనుకుంటారు. అలాగే డబ్బున్న వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు మనశ్శాంతి ఉంటే బాగుండు అని అనుకుంటారు. పేదవాళ్ళు ఏమనుకుంటారు, నాకు ధనం ఉంటే బాగుండు అని అనుకుంటారు. ఇలా ఆలోచిస్తే కనుక దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? అందరికీ అన్నీ ఉండవు. అంటే ఏదో ఒక లోటు కంపల్సరీగా ఉంటుంది. ఆ లోటుని పూర్తి చేసేయాలి, ప్రశాంతంగా ఉండాలి అనుకోవడం అది నీ తప్పు. చంద్రుల్లో కూడా చిన్న మచ్చ కనబడుతుంది. అంటే అర్థం ఏంటి అంటే కంప్లీట్గా అన్నీ ఎవ్వరికీ ఉండవు. చివరికి తేలిద్ది ఏమిటంటే మీరు ఎన్ని పరిశోధనలు చేసినా సరే తేలే విషయం ఏంటంటే అందరికీ అన్నీ ఉండవు. సో ఏదో ఒక లోటు ఉంటుంది. కాబట్టి దేవుడు దీన్ని ఈ విధంగానే తయారు చేశాడు. చంద్రుల్లో కూడా మచ్చ ఎందుకు ఉంది అంటే కంప్లీట్గా ఈ ప్రపంచంలో ఏది ఉండదు. కంప్లీట్గా ఎవరు కూడా ఉండరు. పూర్తి మంచివాడిగా ఎవరు కూడా ఉండరు. అంటే అతనిలో కూడా చిన్న లోపం ఉంటుంది. కాబట్టి ఎదుటివారిలో లోపాన్ని ఎదగొద్దు. మన జీవితంలో కూడా అన్నీ కంప్లీట్గా అయిపోవాలి అని అనుకోవద్దు. ఉన్నదానితోనే తృప్తిగా ఉండాలి. ఉన్నదానితో తృప్తిగా ఉండి దేవుడికి కృతజ్ఞతలు తెలపాలి. ఇదే మనిషి యొక్క వాస్తవ జీవితం. దైవ గ్రంథాల్లో కూడా దేవుడు ఇదే చెప్పాడు. నీవు ఇచ్చిన దానికి కృతజ్ఞతగా ఉండు. అంటే నీ ఇప్పుడు ఉన్న పొజిషన్ నువ్వు ఇష్టపడు, లైక్ చేయి. ప్రజెంట్ ఉన్న నీ సిచ్యువేషన్ని నువ్వు లైక్ చేయి. అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావు. దేవుడు నీకు ఇచ్చింది అంతే. ఇంకా అధికంగా కావాలనుకుంటే ఇంకా సుఖాన్ని కోల్పోతావు. థ్యాంక్ యూ.